మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి మనం సుమారుగా 9-10 వచనాలు మనం చూడగలిగితే, యూదుల పండగ సమయంలో యేసుక్రీస్తు వారు యెరూషలేము ఆయన దేవాలయంలోనికి వెళ్ళారు. ఆ దేవాలయంలో గొర్రెల మండపము అనేటటువంటి గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా కోనేరు అనేది ఒకటి ఉంది. దేవదూత దిగివచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందుగా దిగుతారో వారు స్వస్థత పొందుకునేవారు. కనుక ఆ కోనేటి చుట్టూ ఉన్న 5 మండపాలలో అనేక మంది రోగులు, ఓచ కాళ్ళు చేతులు గలవారు, కుంటివారు, గ్రుడ్డివారు, అక్కడ చాలామంది రోగులు పడి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు ఆ బెతెస్దా కోనేటి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన దృష్టి ఒక వ్యక్తి మీద పడింది. ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా తనకు వచ్చిన అనారోగ్యము చేత పడి ఉండడం చూసి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అతడు అంటాడు, అయ్యా, స్వస్థపడాలి అనే ఆశ అయితే ఉంది, కానీ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరో ఒకరు నాకంటే ముందుగా దిగి స్వస్థత పొందుతున్నారు. కనుక నాకు ఎవ్వరూ సహాయం చేయలేని కారణము చేత, నా అంతట నేను వెళ్ళలేని కారణము చేత నేను స్వస్థత పొందుకోలేకపోయాను అని చెప్పినప్పుడు, అయితే యేసయ్య లేచి నీ పరుపెత్తుకుని నడువు అని ఆజ్ఞాపించిన వెంటనే అతడు దిగ్గున లేచి తన పరుపెత్తుకుని నడిచి సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే, యేసు వాడు పడియుండుట చూచి అని అక్కడ రాయబడి, యేసుక్రీస్తు వారు యూదుల పండగ సమయంలో బెతెస్దా కోనేటి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొన్ని వందల వేల మంది రోగులలో ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా పడి ఉండడం ఆయన చూశాడు. మనం పడి ఉండడం అనే విషయాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక మనిషికి వచ్చినటువంటి వ్యాధి అతనిలో ఒక నొప్పిని, బాధను కలిగించినప్పుడు అతనికి కలిగిన నొప్పి, బాధ అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ మనశ్శాంతి లేని స్థితి మెల్లమెల్లగా అతడు బలహీనపడేలాగా, ఏమీ చెయ్యలేని నిస్సహాయుడిగా మారిపోయేలాగా, అలా క్రమక్రమముగా చివరికి ఆ వ్యక్తి మరణించేలా చేస్తుంది. ఈ రోజున ఇంతకుముందు చాలా దీర్ఘకాలము మనుషులు బ్రతికేవారు. అంటే వారు పుట్టింది మొదలుకొని యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత వివాహం చేసుకుని ఆ రోజుల్లో చాలామంది పిల్లల్ని కని వారు మెల్లమెల్లగా నడి వయస్సు దాటి వారు వృద్ధాప్యంలోనికి వచ్చేటప్పుడు మెల్లగా తల నిరవడం, ముఖం ముడతలు పడడం, నడుము వంగడం, వారు అలాగ కొన్ని రోజుల పాటు జీవిస్తూ మెల్లగా మంచం పట్టడం, ఆ మంచం మీద చాలా రోజులు వారు ఉంటూ చివరికి మెల్లగా వారు మరణించేవారు. అంటే నరుని ఆయుష్కాలం అప్పుడు చాలా అధికంగానే మనం ఉన్నట్లుగా చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు మనకి సెలవిచ్చినట్లుగా ప్రారంభ దినాలలో 100 సంవత్సరాలు జీవించిన మనిషి మనకి నోవాహు దినాల కాడికి వచ్చేసరికి నరుని ఆయుష్కాలం 120 సంవత్సరాలకు కుదించబడింది. మోషే కాలానికి వచ్చేసరికి మోషే అంటాడు, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. కానీ ఈ ముగింపు దినాలకు వచ్చేసరికి నరుని ఆయుష్కాలం ఎలా మారిపోయింది అంటే, నీటి మీద పుట్టిన బుడగ వలె మారిపోయింది.
అంటే నీటిలో మీద పుట్టిన బుడగ ఎంత కాలము ఉంటుంది, ఎంత సమయం ఉంటుంది అంటే దానికి ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు. అంటే మనం కొనుక్కున్న మంచానికి గ్యారెంటీ ఉండొచ్చు, మనిషికి గ్యారెంటీ లేదు. మనం బట్టలు కుట్టుకునే సూదికి, గుండె సూదికి గ్యారెంటీ ఉండొచ్చు, మనిషి గుండెకు గ్యారెంటీ లేదు. ఇలా చెప్పాలి అంటే మనిషి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి మీద పుట్టిన ఆవిరి బుడగ లాంటి వ్యక్తిగా నరుని ఆయుష్కాలం మారిపోయిన ఈ సమయంలో చాలా చిన్న వయసులోనే మనుషులకి చాలా విధాలైనటువంటి అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి. గుండెపోటుతో చాలామంది యవ్వన కాలంలోనే వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తిని నిస్సహాయునిగా చేసేటటువంటి అనేక సమస్యల్లో ఒకటి ఏంటి అంటే పక్షవాతము అనేటటువంటిది. అంటే అధికమైనటువంటి రక్త ఒత్తిడి ద్వారా, బ్లడ్ ప్రెషర్ ద్వారా తలలోని నరాలు పగిలి రక్తము కమ్మి ఒక వ్యక్తి యొక్క కాలు చెయ్యి లాగేయడము అనేది ఈ రోజున నాకు స్నేహితులుగా ఉన్నటువంటి వారిలోనే కొంచెం మంది వ్యక్తులను చూసినప్పుడు అప్పటి వరకు తమ భార్య బిడ్డలతో ఉంటూ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే వారికి ఇలాంటి ఎప్పుడైతే పక్షవాతం వచ్చిందో కాలు చెయ్యి లాగివేసి ఏమీ చెయ్యలేని నిస్సహాయులుగా వారు మిగిలిపోతూ ఉన్నారు. కనుక మనం ఈ రోజున చాలామంది ఎలాంటి స్థితిలో ఉంటున్నారు అంటే నిస్సహాయులుగానే మిగిలిపోతున్నారు. చదువుతూ ఉన్నారు కానీ మంచి మార్కులు రాని పరిస్థితి, చదివి మంచి మార్కులు వచ్చిన మంచి జాబు దొరకని పరిస్థితి, లేక అన్నీ జరిగి మంచి వ్యాపారము ఉద్యోగము చేస్తూ ఉన్నప్పటికీ పడిన కష్టానికి మంచి ఫలితం రాని పరిస్థితి, పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చిన ధనం చిల్లు సంచిలో వేసినట్లుగా కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి. అలాగే కొంచెం మందికున్న అప్పులు, మరికొంచెం మందికున్న వ్యసనాలు మనిషిని ఏం చేస్తున్నాయి అంటే చేతకాని వాడిగా, నిస్సహాయుడిగా, ఆ 38 సంవత్సరాలుగా రోగి పడి ఉన్నట్లుగానే ఏమీ చెయ్యలేనటువంటి వ్యక్తులుగా మనిషిని మార్చేస్తున్నాయి. కనుక యేసుక్రీస్తు వారు పడి ఉన్న వ్యక్తిని చూచాడు అని ఎరిగి ఉన్నాడు అన్న విషయం మనం గ్రహించాలి. మనం మరొక మారు యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి అని అంటారు. ఈ రోజున మనకొచ్చినటువంటి సమస్యలు నిస్సహాయులుగా మనల్ని మార్చేస్తూ ఉంటే మనం అనుకోవచ్చు, నాకున్న బాధ ఎవరికి తెలుసు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నేను ఏమీ చెయ్యలేనటువంటి చేతకాని స్థితిలోనికి వెళ్ళిపోయాను అని ఎవరైనా అనుకుంటే మీరు తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని చూస్తున్నారు. అంటే అక్కడ ఉన్న వందల వేలాది మంది రోగులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, వారందరిలో యేసయ్య ఆ వ్యక్తిని చూశాడు. చూడడమే కాకుండా 38 సంవత్సరాలుగా అతడు పడి ఉన్నాడు అని అతని పరిస్థితి ఎరిగి ఉన్నాడు. మూడవదిగా అతనిని పట్టించుకున్నాడు అన్న సత్యం మనం గ్రహించాలి. ఈ రోజున జక్కయ్య అనేటటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే అతడు ట్యాక్స్ కలెక్టర్గా అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తి. అయితే అతడు యేసయ్యను చూడాలి అని మెయిన్ రోడ్డు పక్కనకి వచ్చి నిలబడ్డాడు. యేసయ్య చుట్టూ వందల వేలాది మంది ప్రజలు వెంబడిస్తూ ఉండగా
అతడు కొరచగా ఉన్న కారణము చేత ఎగిరెగిరి చూశాడు కానీ కనపడనప్పుడు అతడు ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ దారిన నడిచి వస్తూ ఆ జక్కయ్య ఎక్కిన చెట్టు కిందకి వచ్చి జక్కయ్యను పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అంటే జక్కయ్య యేసయ్యను చూడాలనుకుంటున్నాడు అని, యేసయ్యను చూడడానికే చెట్టెక్కాడు అని, జక్కయ్య ఎలాంటి స్థితిలో ఉన్నాడు యేసయ్య చూశాడు, యేసయ్య ఎరిగి ఉన్నాడు, యేసయ్య పట్టించుకుని జక్కయ్యను పిలిచాడు. ఈ రోజున మనకి గ్రుడ్డి బర్తలోమై గురించి కూడా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు యెరికో పట్టణం గుండా వస్తూ ఉన్న సమయంలో దారి ప్రక్కనే భిక్షాటన చేస్తున్న వ్యక్తులకు అనేక మంది కాళ్ళ చప్పుడు వినపడింది. వాళ్ళు అడిగారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదైనా సైనికులు వెళ్తున్నారా ఇటువైపుగా? ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చారా మన ప్రాంతానికి అని అడిగినప్పుడు, అదేమీ కాదు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని చెప్పారు. వెంటనే వారు, ఓ దావీదు కుమారుడా, మమ్మను కరుణించు అని కేకలు వేస్తూ ఉంటే కొంచెం మంది అంటున్నారు, యేసయ్య మిమ్మల్ని చూసే అంత ఖాళీ, మిమ్మల్ని పట్టించుకుని సహాయం చేసే అంత ఖాళీ కానీ అంత తీరిక కానీ ఆయనకి లేదు, మీరు ఊరకనే ఉండండి, నోరు మూయండి అని గద్దించారు. కానీ వారు మరీ బిగ్గరగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ నిలిచిపోయి వారిని చూసి వారిని పట్టించుకుని వారికి స్వస్థతనిచ్చి పంపించాడు. ఈ రోజున నీవు కూడా ఎలాంటి స్థితిలో పడి ఉన్నావో, అది వ్యాధితో పడి ఉన్నావో, ఆర్థికపరమైన ఇబ్బందులతో పడి ఉన్నావో, మనము చేసుకున్నటువంటి పాపమే మనకి బంధకాలుగా మనల్ని చిక్కులలో పెట్టితే మనం పడి ఉన్నాము, సమస్తము యేసయ్య చూస్తున్నాడు, సమస్తము యేసయ్య ఎరిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నిన్ను పట్టించుకుంటున్నారు అన్న సత్యం మనం గుర్తించాలి. ఏమండి, అతడు పడి ఉన్నాడు కనుక అతడు యేసయ్య దగ్గరికి రాలేడు అని యేసయ్యే పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఈ సందర్భం దేనిని సూచిస్తుంది అంటే, మనుషులందరూ కూడా పాపము చేసి దేవునికి దూరమై పాపపు ఊబిలో పడి ఉన్న సమయంలో మనుషులు తమంతట తాము దేవుని దగ్గరికి రాలేరు అని తెలిసి యేసుక్రీస్తు వారే తనకున్నటువంటి సర్వశక్తిని, సర్వము వ్యాపించి ఉన్న స్థితిని, సర్వ జ్ఞానాన్ని, సర్వ అధికారాన్ని కూడా ఒక ప్రక్కన పెట్టి, అంటే నీలాంటి నాలాంటి మనిషిగా ఆయన మన యొద్దకు దిగి వచ్చారు. ఈ రోజున మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే, పడి ఉన్న వ్యక్తులను లేవనెత్తేటటువంటి వాడు. అంటే దిక్కులేని వారిని, దరిద్రులను, నిరుపేదలను ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టేటటువంటి దేవుడు. కనుక యేసుక్రీస్తు వారు ఇతడు పడి ఉండడం చూశాడు. 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి అతని దగ్గరికి వచ్చి యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. స్వస్థపడగోరుచున్నావా అంటే ఈ ప్రశ్న మనకి ఎలా ఉండొచ్చు అంటే, ఆకలితో అలమటించిపోతున్న ఒక వ్యక్తిని చూసి అన్నం తినాలనుందా, దాహంతో అలమటించిపోతున్న వ్యక్తిని చూసి మంచినీళ్ళు తాగుతావా అంటే అది సరైన ప్రశ్నగా మనకి అనిపించదు, అది ఒక పిచ్చి ప్రశ్నగా మనకి అనిపించవచ్చు. ఇప్పుడు అలాగే వ్యాధితో బాధతో 38 సంవత్సరాలుగా పడి ఉన్న స్థితిని యేసయ్య స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు అంటే, మనం యేసయ్య తెలివి తక్కువవాడు అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే,
ఎందుకు ఆ ప్రశ్న వేశాడు అంటే ఒక కారణం ఏంటి అంటే అతని ఆశలు అడుగంటిపోయాయేమో. అంటే చాలామందికి తలనొప్పి, పంటి నొప్పి, ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. వచ్చిన అనారోగ్యం ఈరోజు కాకపోతే రేపు పోద్ది అని మందులు వాడతాం. కానీ అది రోజైనా, వారమైనా, నెలైనా, సంవత్సరాలైనా తగ్గకపోతే మనం ఏమనుకుంటామంటే ఇది తగ్గేదైతే ప్రారంభంలోనే తగ్గాలి, కానీ ఇది తగ్గే రోగం కాదు. అందుకని ఇది సంవత్సరాలుగా నా శరీరం మీద ఉంది అని మనం నిరుత్సాహపడిపోతాం. కనుక ఈ వ్యక్తి కూడా ఇక నాలాంటి వాడు బాగుపడడం అసాధ్యమని, ఆశలు అడుగంటిపోయిన స్థితిలో ఉన్నాడేమో అని, తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య అడుగుతున్నాడు. మనం ఇశ్రాయేలీలు కూడా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు ఈరోజు కాకపోతే రేపు విడుదల పొందుతామని చూశారు. కానీ సంవత్సరాలు దాదాపుగా 70 సంవత్సరాలు ఆ చెరలో ఉన్నప్పుడు వారు ఏమనుకున్నారు అంటే ఇక మేము విడుదల పొందాం, ఇక మేము మా దేశానికి వెళ్ళి దేవాలయం, మా సొంత గృహాలు కట్టుకోవడం, పొలములను నాటడం ఇవన్నీ కూడా జరిగే పని కాదు అనుకున్నారు. అలాంటి సమయంలో యెహెజ్కేలుకి ఎండిన ఎముకలు మహా సైన్యముగా బ్రతికించడం చూపించి, ఇదిగో మా జీవితాలు ఎండిపోని అనుకున్న వారిని నేను ఇలా చెయ్యగల సమర్థుడను అని యేసయ్య చెప్పాడు. అంటే మన యేసయ్య ఎలాంటి వాడు అంటే చచ్చిన చెట్టు మొద్దు నుండి చిగురును పుట్టించగలడు, మృతులను సజీవులుగా మార్చగలడు, బీడు బారిన నేలలను ఫలవంతమైన భూమిగా మార్చగలడు, ఎడారి లాంటి ప్రాంతాలను సెలయేరులుగా మార్చగలడు. కనుక మనం ఆశలు చచ్చిపోయి ఇక నన్ను ఎవ్వరూ బాగు చేయరు అంటే దేవుడు కూడా నిన్ను బాగు చేయడు. కానీ నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా నా దేవుడు నన్ను బాగు చేయడానికి, నా దేవుడు నన్ను లేవనెత్తడానికి సమర్థుడు అని ఆశతో నీవు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీ ఆశలు చిగురించేలా చేస్తాడు. ఇక స్వస్థపడగోరుచున్నావా అని ఎందుకు అడిగాడు అంటే అతడు ఒకవేళ సంతృప్తి పడిపోయాడేమో. అంటే అతడు రోగిగా పడి ఉన్నప్పుడు రోజు కొంచెం మంది జాలిపడి ఉదయాన్న టిఫిను, మధ్యాహ్నం, సాయంకాలం భోజనం తెచ్చిపెట్టడం, అక్కడికి వచ్చిన వారు వారిని చూసి కనికరంతో ధనాన్ని ఇవ్వడం, అతనికి ఆ విషయాలను బట్టి సంతృప్తి పడిపోయాడేమో అని యేసయ్య బాగుపడగోరుచున్నావా అని అడిగాడు. ఈ ప్రశ్నకి మనం కూడా ఏం చేయాలి అంటే వ్యసనాలలో ఉన్న, సమస్యలలో ఉన్న, ఆత్మీయంగా పతనమైపోయిన స్థితిలో ఉన్నా సరే మనకి బాగుపడాలి అనే ఆశ ఉండి యేసయ్య దగ్గరికి వస్తే ఖచ్చితంగా బాగు చేస్తాడు. వెంటనే అతన్ని అడిగినప్పుడు అతడు ఏమంటాడంటే, అయ్యా బాగుపడాలనే ఆశ ఉంది, కానీ ఎవరు నాకు సహాయం చేయలేని కారణము చేత నేను ఈ స్థితిలో ఉండిపోయాను అన్నాడు. మనం 8వ వచనాన్ని కనుక చదవగలిగితే యోహాను సువార్త 5:8, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అన్నాడు. అంటే ఈ వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. బెతెస్దా అనగా 2 అర్థాలు ఉన్నాయి. కనికరపు టిల్లు అని ఒక అర్థం. అంటే మన యేసయ్య కనికరము కలిగిన దేవుడు. ఆయన ఒక వ్యక్తి సమస్యలతో యేసయ్య దగ్గరికి వస్తే కనికరముతో ఆయన కదిలిపోయి వారికి సహాయం చేసి పంపిస్తాడు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చిన వారిని చూసి హృదయంలో కదిలిపోయి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాడు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చాడు, దయ్యముల చేత పీడింపబడుతున్న వారికి విడుదలనిచ్చాడు, రోగములతో పడి ఉన్న వారికి స్వస్థతను ఆయన ఇచ్చాడు. ఇక బెతెస్దా అనగా అర్థం ఏంటి అంటే ఒలీవల గృహము అని అర్థం. అంటే ఒలీవ నూనె స్వస్థతను సూచిస్తూ ఉంది. అందుకనే మంచి సమరయుడు కొట్టబడి కొర ప్రాణాలతో పడి ఉన్న వ్యక్తిని చూసి
అతడు తన వాహనాన్ని దిగి ఆ వ్యక్తి గాయాలు కడిగి నూనె రాసి కట్లు కట్టినట్లుగా మనం చూడవచ్చు. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘ సేవకుని పెద్దలను పిలిపించుకొని వారిని నూనె రాసి వారు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన విని రోగిని నేను స్వస్థపరుస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. ఈ రోజున మనం ఒలీవల నూనె అనే దాన్ని మనం పరిశీలన చేస్తే స్వస్థత ఇచ్చేది ఎవరు అంటే, మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు రోగిని లేవనెత్తేది యేసు ప్రభువుల వారే. అందుకనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీ గాయములను కట్టువాడను, నీ సంకటములను కుదుర్చువాడను అని ఆయన అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనం యేసుక్రీస్తు వారిలో స్వస్థత ఉంది. ఆ స్వస్థత మనకి ఎలా విడుదలవుద్ది అంటే, యేసుక్రీస్తు వారు పొందిన గాయములు. అంటే మనం చేసిన పాపం మరణాన్ని తీసుకురావాలి కనుక ఆ మరణం ఒక రూపం ఏంటి అంటే మనిషికి వచ్చిన వ్యాధి. మెల్లమెల్లగా శరీర అవయవాలు పాడైపోయేలా చేసి మెల్లమెల్లగా క్షీణించి బలహీనమై మంచాన్న పట్టి మరణించేలా చేస్తారు. కానీ మనం ఆలోచన చేస్తే మనం దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఆయన మన కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఏం చేస్తాడు అంటే, ఆయన పొందిన గాయములలో ఉన్న స్వస్థత ద్వారా మన పాపాన్ని క్షమిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనకున్న వ్యాధి రోగాలన్నిటి నుండి కూడా మనల్ని ఆయన విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క మాటలో స్వస్థపరిచే శక్తి ఉంది. అందుకనే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాయబడింది. ఒక కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యము పట్టి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నా కుమార్తెను స్వస్థపరచమని కోరినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత శిష్యులు అన్నారు, ఆమె మనకి వెనకాలే పడుతుంది, ఆమెను పంపించేయమన్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇశ్రాయేలీల గురించే వచ్చాను అన్నాడు. అయినా సరే ఆమె నా కుమార్తెను బాగు చేయి ప్రభు అన్నాడు. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి యుక్తము కాదు అంటే, యజమాని తినేదానిలో కుక్క పిల్ల కూడా ఆ యజమాని సిద్ధము చేసిన దాన్ని తినడానికి పాత్రురాలే కాబట్టి అలాగే అనుకుని నా కుమార్తెను బాగు చేయమని కోరినప్పుడు ఆయన ఆమెను పరీక్షించి అంటాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగుతుంది, నీ కుమార్తె బాగుపడింది, ఎల్లు అన్నాడు. అలాగే శతాధిపతి, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీవు మాట మాత్రము సెలవివి, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు, అంటే ఆ శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పది అంటే, యేసుక్రీస్తు వారికి పరలోకమందు, భూమి మీద, పాతాళ లోకం మీద సహితం సర్వాధికారం ఇవ్వబడింది కనుక ఆయన మాట ఇస్తే ఆ మాట నెరవేర్పులోనికి వస్తుంది అని అతని అపారమైన విశ్వాసం చూపినప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో నీవు నమ్మినట్లుగానే నీ దాసుడు బాగుపడ్డాడు, వెళ్ళు అన్నప్పుడు ఏ 1 గంటకైతే యేసయ్య చెప్పాడో అదే 1 గంట సమయంలో ఆ శతాధిపతి యొక్క దాసుడు బాగుపడినట్లుగా మనం చూడవచ్చు. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో దైవికమైన స్వస్థత మిమ్మల్ని తాకునట్లు మీ యొక్క ఎక్కడైతే అస్వస్థతగా ఉందో ఆ భాగం మీద చెయ్యుంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా,
చాలామంది నిస్సహాయమైనటువంటి స్థితిలో పడి ఉండడం నాయన మీరు చూపిస్తూ ఉన్నారు. నాయన బిడ్డలు కష్టపడి చదువుతూ ఉన్నారు, కానీ స్వార్థపరులైన వ్యక్తులు వారికి మంచి మార్కులను వేయకపోవడం, చదివి మంచి మార్కులతో పాస్ అయినా కానీ వారికి ఉద్యోగాలను ఇవ్వకపోవడం, అలాగే వారు వ్యాపారాలు ఏదో ఒక దానిని చేసిన పడిన కష్టానికి మంచి ఫలితము కనబడకపోవడం, అలాగే నాయన వారు సంపాదించినది సిల్లు సంచిలో వేసినట్లుగా అయిపోవడం, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు నీ బిడ్డలు నాయన పడి ఉండినట్లుగా నిస్సహాయులుగా మార్చేస్తూ ఉండగా నాయన నీ స్వస్థపరిచే దైవికమైన హస్తము వారి మీదకి చాపండి. నాయన 38 సంవత్సరాలుగా పడి ఉండడం మీరు చూశారు, మీరు ఎరిగి ఉన్నారు, అతని వ్యక్తిని మీరు పట్టించుకున్నారు. అలాగే నీ బిడ్డలు ఎలాంటి స్థితిలో పడి ఉన్నారు వారి మీదకి నీ హస్తము చాపి వారు లేవలేని ఆ దొంగ ఊబగుంట లాంటి సమస్యల నుండి మీరు పైకి లేవనెత్తండి. ప్రతి అనారోగ్యాలలో సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి నాయన. వారి జీవితంలో మీరు జోక్యం చేసుకుని ఎండిన వారి బ్రతుకులను చిగురింపచేయండి. ఎడారిగా బీడు బారిన నేలగా మారిపోయిన వారి యొక్క జీవితాలను మరలా ఫలవంతముగా మీరు మార్చండి. నీరు కట్టిన తోట వలె మీరు చేయండి నాయన. బెతెస్దా అనగా కనికరపు టిల్లు అని, నాయన ఒలీవల గృహము అని అర్థము గనక నాయన నీవు మహా కనికరము చొప్పున ఆ రోగిని ఎలా అయితే స్వస్థపరిచి లేచి నడవమని ఆజ్ఞాపించిన మీరే లేచి నడవడానికి శక్తినిచ్చినట్లుగా నీ బిడ్డలు నిన్ను విశ్వసిస్తూ ఉండగానే వారు పడి ఉన్న స్థితి నుండి లేవమని నాయన మీరు సెలవిచ్చి వారు లేచి నడవడానికి, పరిస్థితులను జయించడానికి మీ శక్తిని, మీ బలాన్ని మీరు దయచేసి మీరు దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.